మన తెలంగాణలోని ప్రతి గ్రామం ఒక కథ చెప్తుంది. కానీ కొన్ని గ్రామాలు మాత్రం రక్తంతో రాసుకున్న చరిత్రను చెప్తాయి. అలాంటి గ్రామం బైరాన్పల్లి. 1948 ఆగస్ట్ 27 భారతదేశం ఇండిపెండెన్స్ డేని ఆనందంగా జరుపుకుంటున్న రోజుల్లో ఈ చిన్న గ్రామంలో మాత్రం ఒక భయంకరమైన నరమేధం జరిగింది. ఈరోజు మనం తెలుసుకోబోయేది బైరాన్పల్లి గ్రామ చరిత్ర, వారి ధైర్యం, వారి త్యాగం. 1947లో మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత కూడా హైదరాబాద్ రాష్ట్రం మాత్రం నిజాం పాలనలోనే కొనసాగింది. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు నిజాం పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో విలీనం కావాలని పోరాటం మొదలుపెట్టారు. ఈ పోరాటాన్ని అణచివేయడానికి నిజాం సైన్యంతో పాటు రజాకార్లు అనే దళాలు గ్రామాలపై దాడులు చేసేవి. వాళ్ళు ఏమి చేసేవారంటే దోపిడీలు, పన్ను వసూలు, గ్రామాలపై దాడులు, ఇలా తెలంగాణలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కానీ బైరాన్పల్లి గ్రామం మాత్రం అంత సులభంగా తలవంచలేదు. పక్క గ్రామం లింగాపూర్పై జరిగిన దాడిని చూసి బైరాన్పల్లి ప్రజలు కోపంతో రగిలిపోయారు. రజాకారులు దోచుకున్న ధాన్యం, సంపదతో వెళ్తుంటే గ్రామస్తులు కర్రలు, గొడ్డళ్లతో వారిని వెంబడించారు. కొంతమంది రజాకారులు పారిపోయారు. వారి ఆయుధాలను కూడా వదిలి వెళ్లారు. ఈ సంఘటనలో బైరాన్పల్లి పేరు రజాకారులకు ఒక సవాలుగా మారింది. గ్రామ రక్షణ కోసం బైరాన్పల్లి గ్రామస్తులు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం జరిగినా మన గ్రామాన్ని మనమే కాపాడాలి. అందుకే వారు గడియారం కోటపై గస్తీ, డప్పు కొట్టి అప్రమత్తం చేసే వ్యవస్థ, పొరుగువారితో సహకారం, ఎవరికైనా ప్రమాదం అనిపిస్తే డప్పు మోగించగానే అందరూ ఆయుధాలు తీసుకొని పోరాటానికి సిద్ధమవుతారు. ఈ విధంగా బైరాన్పల్లి ఒక స్వీయ రక్షణ గ్రామంగా మారింది. కానీ రజాకారులు మాత్రం ఈ గ్రామంపై కోపంగా ఉన్నారు. ఒకేసారి 500 మంది సైన్యం, పోలీసులతో కలిసి గ్రామంపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ గ్రామస్తులు ధైర్యంగా ఎదిరించారు. 8 గంటల పాటు పోరాటం జరిగింది. రజాకారులకు పెద్ద నష్టం జరిగింది. ఇది వాళ్లకు మరింత కోపం తెప్పించింది. 1948 ఆగస్ట్ 27 ఆ రోజు ఉదయం 4 గంటల సమయంలో రజాకారులు, నిజాం సైన్యం గ్రామాన్ని పూర్తిగా చుట్టుముట్టాయి. గ్రామస్తులు మళ్ళీ పోరాడారు. కానీ ఆయుధాల లోపం వల్ల ఎక్కువసేపు నిలబడలేకపోయారు. చివరికి తెల్ల జెండా ఎగిరవేశారు. కానీ రజాకారులు ఆపలేదు. అక్కడి నుంచి మొదలైంది చరిత్రలో నిలిచిపోయిన నరమేధం. గ్రామస్తులను కట్టేసి వరుసగా నిలబెట్టారు. ఒక్క బుల్లెట్తో పలువురిని కాల్చేశారు. మహిళలపై దారుణాలు, పిల్లలు, వృద్ధులు కూడా బలయ్యారు. ఈ ఘటనలో సుమారు 200 మంది వరకు హతమయ్యారు. గ్రామం మొత్తం అగ్నికి ఆహుతైంది. ఆ రోజు తర్వాత బైరాన్పల్లి కాలిపోయిన ఇండ్లు, రక్తంతో నిండిన నేల, విలపిస్తున్న ప్రజలు. ఇదొక గ్రామం కాదు, ఒక యుద్ధభూమి. బైరాన్పల్లి కథ మనకు చెప్తుంది స్వేచ్ఛ కోసం ఎంతటి త్యాగం చేయాల్సి వచ్చిందో, గ్రామస్తుల ధైర్యం ఎంత గొప్పదో. ఈరోజు కూడా ఆ గ్రామంలో ఉన్న స్మారక చిహ్నం వారి త్యాగాన్ని గుర్తు చేస్తుంది. ఇలాంటి మర్చిపోయిన చరిత్ర తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బైరాన్పల్లి అమరవీరులకు జోహార్ జోహార్.